విజయవాడలో వరదలతో ప్రజలు అల్లాడుతున్నారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షాలతో వరదలు ముంచెత్తి బెజవాడ నీట మునిగింది. వెంటనే అలర్ట్ అయిన సీఎం చంద్రబాబే తానే స్వయంగా ఫీల్డ్లోకి దిగి సహాయక చర్యలు స్పీడప్ చేస్తున్నారు. వైసీపీ పరంగా ఎటువంటి సహాయక చర్యలు చేపట్టిన మాజీ సీఎం జగన్ మాత్రం వరదలను పొలిటికల్ గా వాడుకోవాలని చూస్తూ జనంలో నవ్వులు పాలవుతున్నారు. సర్కార్ చేస్తున్న సాయంపై కూడా విమర్శలు చేస్తూ లేని క్రెడిట్ కోసం పాకులాడుతూ అందరికీ టార్గెట్ అవుతున్నారు. విజయవాడలో గత 100 ఏళ్లలో లేనంతగా వర్షం పడి ఊరంతా నీట మునిగింది. ఎగువన కురుస్తోన్న వర్షాలకు స్థానికంగా ఉన్న వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణానది భీకరంగా ప్రవహిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతాన్ని, విజయవాడ నగరాన్ని వరద చుట్టుముట్టింది. సీఎం చంద్రబాబు నివాసంతో పాటు పలువురు మంత్రుల నివాసాలు, ప్రభుత్వ అధికారుల భవనాలు కూడా నీట మునిగాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. స్వయంగా సీఎం చంద్రబాబు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలోనే బస చేసి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇలాంటి టెన్షన్ వాతావరణంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్ సడన్ గా విజయవాడలో ఓదార్పు యాత్రకొచ్చి తనదైన రాజకీయం చేసి వెళ్లారు. విజయవాడలో కృష్ణానది అంచున కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమల కుదురు తదితర ప్రాంతాల వాసులు గతంలో చినుకు పడితే వణికిపోయేవారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లెత్తితే బెంబెలెత్తిపోయేవారు. కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచెత్తి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేసేవి. ఆ ప్రాంతాల నుంచి దాదాపు 80,000 మంది పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సొచ్చేది. ఈ నేపథ్యంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిటర్నింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించింది. దాదాపు పూర్తయిన ఆ వాల్ ని జగన్ సర్కార్ వచ్చాక ఇరిగేషన్ అధికారులు పూర్తి చేయించారు. ఈ రిటర్నింగ్ వాల్ ఉండడంతో ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లు 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చిన కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమల కుదురు ప్రాంతాలకు వరద నీరు చేరలేదు. అయితే దీన్ని వైసీపీ తమ ఘనత అని చెప్పుకుంటోంది. తామే రిటర్నింగ్ వాల్ నిర్మించామని, దానివల్లే వరద నీరు విజయవాడలో లోతట్టు ప్రాంతాలను చుట్టుముట్టలేదని చెప్పుకుంటోంది. ఇదంతా జగన్ ఘనత అని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. తాజాగా విజయవాడ వచ్చి వెళ్లిన జగన్ కూడా తన పార్టీ కార్యకర్తలతో జేజేలు కొట్టించుకుని రిటర్నింగ్ వాల్ తన ఘనత అని సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు. రిటర్నింగ్ వాల్ తో పాటు వరదలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు పులివెందుల ఎమ్మెల్యే. గడచిన 5 ఏళ్లలో ఏనాడు వరద ప్రాంతాలను సందర్శించని ఆయన నేరుగా విజయవాడలో బురద నీటిలోకి దిగి సొంత పార్టీ వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎప్పటి మాదిరిగానే వాలంటీర్ల వ్యవస్థ గురించి చెప్తూ చంద్రబాబు సర్కార్పై ధ్వజమెత్తి వెళ్లారు. వరద బాధితుల పరామర్శకు వచ్చిన ఆయన తనదైన స్టైల్లో నవ్వుతూ అందరికీ షేక్ హ్యాండ్లిస్తూ తనదైన మేనరిజంతో బుగ్గలు నిమురుతూ కాసేపు గడిపి లండన్ టూర్ కోసం హడావిడిగా వెళ్లిపోయారు. అటు పార్టీ పరంగా కానీ, ఇటు వ్యక్తిగతంగా కానీ వరద బాధితులకు సాయం ప్రకటించే టైం లేకుండా పోయిందాయనికి. సీఎం అవ్వటానికి ముందు పాదయాత్ర పేరుతో జనంలో కాళ్లకి బలపం కట్టుకుని తిరిగిన జగన్ అధికారంలోకి వచ్చాక జనానికి నల్లపూసయ్యారు. పరదాల మాటున పాలనతో విమర్శలెదుర్కొన్నారు. ఒకసారి వరద ప్రాంతాల సందర్శనకు వెళ్లి రెడ్ కార్పెట్ వేయించుకుని నడిచి మరోసారి అందరికీ టార్గెట్ అయ్యారు. అలాంటాయన విజయవాడలో చేసిన హడావిడితో మరోసారి నెటిజన్ల చేతిలో ట్రోల్ అవుతున్నారు. రిటర్నింగ్ వాల్ కట్టించిన ఘనత తమదేనని తన పార్టీ వారితో చెప్పించుకుంటుండడంపై బెజవాడ వాసులు మండిపడుతున్నారు. అది టీడీపీ హయాంలో కట్టారు కాబట్టి 2019లో కూడా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన కృష్ణలంక వాసులు టీడీపీనే గెలిపించారని గుర్తు చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.